ప్రస్తుతం మనతో పాటు గౌతమ్ రావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. గౌతమ్ రావు గారు చెప్పండి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే అమాయకులైనటువంటి పర్యాటకుల మీద కాశ్మీర్లో జరిగినటువంటి దుశ్చర్యకు నిరసనగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఏకమై నిలబడింది. ఏదైతే భారత సైన్యం ఈరోజు పాకిస్తాన్ తీవ్రవాద బుద్ధి చెప్పడానికి విరోచితంగా పోరాడుతూ ఉన్నారో దానికి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. ఈరోజు వారి విజయ పదాన్ని నడిపిస్తున్న నమ్మకంతో అన్ని ఆలయాల్లో కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, తర్వాత ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేసే విధంగా మన సైనికులు ఒక చర్య తీసుకుంటారని చెప్పి కూడా భారతీయులందరూ కూడా వారి వెనుక ఉన్నట్టు ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పాకిస్తాన్ పదే పదే మేము అనుభవంలో వేస్తాం, అవేస్తాం, ఇవేస్తాం అంటున్నారు కదా. ఇప్పటికీ కూడా బుద్ధి రాకుండా జరిగినటువంటి తప్పును ఒప్పుకోకుండా మాట్లాడడం పాకిస్తాన్ యొక్క కుటిల నీతి అర్థమవుతుంది. కాబట్టి దానికి సరైనటువంటి బుద్ధి చెప్తారు. అనుబాంబు వేస్తాము, అదే వేస్తామని చెప్పి అయితే మాట్లాడుతూ దీన్ని ప్రపంచం అంతా కూడా ఈరోజు వ్యతిరేకిస్తామని పాకిస్తాన్ యొక్క చర్యను. కాబట్టి పాకిస్తాన్ సరైనటువంటి బుద్ధి చెప్పడం జరుగుతుంది. వెన్నుదన్నుగా ఉన్నారు. ఈరోజు వారి విజయ పదాన్ని నడిపిస్తున్న నమ్మకంతో అన్ని ఆలయాల్లో కూడా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, తర్వాత ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజులలో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా చేసే విధంగా మన సైనికులు ఒక చర్య తీసుకుంటారని చెప్పి కూడా భారతీయులందరూ కూడా వారి వెనుక ఉన్నట్టు ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పాకిస్తాన్ పదే పదే మేము అనుభవంలో వేస్తాం, అవేస్తాం, ఇవేస్తాం అంటున్నారు కదా. ఇప్పటికీ కూడా బుద్ధి రాకుండా జరిగినటువంటి తప్పును ఒప్పుకోకుండా మాట్లాడడం పాకిస్తాన్ యొక్క కుటిల నీతి అర్థమవుతుంది. కాబట్టి దానికి సరైనటువంటి బుద్ధి చెప్తారు. అనుబాంబు వేస్తాము, అదే వేస్తామని చెప్పి అయితే మాట్లాడుతూ దీన్ని ప్రపంచం అంతా కూడా ఈరోజు వ్యతిరేకిస్తామని పాకిస్తాన్ యొక్క చర్యను. కాబట్టి పాకిస్తాన్ సరైనటువంటి బుద్ధి చెప్పడం జరుగుతుంది.